सिद्धक्रिया बाबाजी नमः। ओम सिद्धक्रिया बाबाजी नमः। మొదటి రోజు సాయంత్రం కార్యక్రమం. ఈ 3 రోజుల ఉత్సవాలలో మనకి అత్యంత ఆప్తుడు ఆత్మీయుడిగా ఉంటున్న వంశీ కిరణ్ రావటం నాకు చాలా ఆనందం అనిపించింది. రాకుండా ఉండడానికి ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి చెప్పాలనుకుంటే, కానీ నేను వస్తాను బాబాజీ ఖచ్చితంగా అని తను చెప్పి చక్కగా హాయిగా వచ్చి మనందరినీ మధ్యాహ్నం నుంచి చక్కగా మనకి సత్సంగాన్ని అందిస్తూ వస్తున్నారు. సో ఈ పూట తన నుంచి నాకు అత్యంత ఆత్మీయులుగా మనస్ఫూర్తిగా బాబా సాక్షిగా చెప్తున్నా, నాకు చాలా ఆత్మీయత హృదయంలో చూస్తూ ఉంటుంది. అతను ఎప్పుడు చూసినా కూడా నిన్న సాయంత్రం నాకు అతను ఇచ్చిన గిఫ్ట్ రియల్లీ ఇన్ మై లైఫ్ టోటల్ 63 yearsలో బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చాడు. నిన్న సాయంత్రం ఆ కంపైలేషన్, ఆ ప్రజెంటేషన్. ఇలాగ కూడా జన్మదినం చేసుకోవచ్చా? ఎస్, ఈ ప్రూవ్డ్ ఇట్. సో అతని నుంచి ఆత్మీయ వాక్యాలు, మంచి సత్సంగం, హాయిగా స్వేచ్ఛగా అతను మాట్లాడతాడు కనుక మనం స్వచ్ఛందంగా హాయిగా సేకరించుకుందాం. సాయిరామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాది యాక్చువల్గా మీ సాంప్రదాయం కాదు, కానీ నన్ను హక్కును చేర్చుకున్న మీ అందరికీ పాదాలకి నమస్కారం. ఏ సంస్థ రాని, ఎటువంటి వ్యక్తులు రాని బాబాజీ హక్కును చేర్చుకుంటారు. కానీ దురదృష్టం చాలామంది నిలుపుకోలేదు. మీరు ఒక చెట్టు మీరు చూసారో లేదో, అత్తికాయ చెట్టు అంటారు దాన్ని. చిన్న చిన్న కాయలు ఉంటాయి. అది ఏం చేస్తుందంటే ఆ చెట్టు ఇలా పెరుగుతుంది, దానికి చిన్న చిన్న కాయలు ఉంటాయి. అది ఎలా ఉంటాయి అంటే ముళ్ళుగా ఉంటాయి అన్నమాట. మీరు కనుక ఆ చెట్ల మధ్యలో నుంచి వస్తే మీ ప్యాంటుకి బట్టలకి అంటుకుంటాయి. చిన్న చిన్న గడ్డి కాయలు ఉంటాయి. ఇలా 2 చెట్లు ఉండి పట్టుకుంటాయి అన్నమాట. అది ఎందుకు పట్టుకుంటుంది మీకు తెలుసా ఫ్రెండ్స్? అది ఎందుకంటే ఆ చెట్టు తన జీవితాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి, సృష్టి ఎంత అద్భుతం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఇస్తుంది. కొన్ని ఇలా పేలుతాయి కాయలు, ఇలా పేలి అవి గాలిలో ఫ్లై అయ్యి ఎక్కడో ప్లాంట్ అవుతుంది. ఇది తన దగ్గరకు వచ్చిన జంతువులు కానీ మనుషులు కానీ ఇలాంటి వాటికి అంటిస్తుంది. ఓకే, అంటించింది అవి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ దులుపుకుంటాం మనం కదా, అక్కడ పడతాయి. అది మొక్కైపోతుంది. సృష్టి అద్భుతం చూడండి. అలాగా మన ఆత్మ ఏం చేస్తుందంటే, ఆ అత్తి చెట్టు మనం అనుకోండి, అత్తి చెట్టు మన సుగంధం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది బాబాజీని తీసుకున్నాం. బాబాజీ ఒక అత్తి చెట్టు. ఆయన ఏం చేస్తాడంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి తన యొక్క శక్తిని ఇస్తాడు. వీళ్ళు మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడెక్కడ చూసుకుంటాం, ఇదేంటో మనం బట్టలు పట్టుకుని పీకేస్తాం, అది మొక్క అవుతుంది. అంటే ఇక్కడ నా ద్వారా మీ ద్వారా ఆ సద్గురు యొక్క సుగంధం విశ్వంలోకి వెళ్తుంది. అది ముఖ్యమైన విషయం. అక్కడ మనం కేవలం క్యారియర్స్ మాత్రమే. మనకు కేవలం బాబాజీ దగ్గరికి వెళ్ళి ఇలా వచ్చాము, ఆయన అంటిస్తాడు ఆ సుగంధాన్ని, అది మనం తీసుకొని వచ్చేస్తాం. కానీ ఇక్కడ మనం పొరపాటు చేస్తాం. నేను ప్రతి సంవత్సరం మీకు ఇదే చెప్తున్నాను. ప్రతి సంవత్సరం నేను ఈ టాపిక్కే చెప్తాను. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఏమనుకుంటామంటే ఏదో కాయలు అంటేసి కులివేసుకుంటాం. అలాగే ఆ సుగంధాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్, సద్గురు స్పర్శ దొరకడం ఇంపాసిబుల్. నేను అది అనుభవంతో చెప్తున్నాను, ఎంతోమంది చూసి చెప్తున్నాను. అది ఏమి దాటిస్తుంది తెలుసా? మృత్యు యొక్క జయాన్ని ఇస్తుంది. ఒక సద్గురు స్నేహం మృత్యు జయాన్ని ఇస్తుంది.
నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా మీద చెప్తే, ఎవరి మీద చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది. నాతో ఒకళ్ళు అన్నారు, ఏమండి మీరు వెళ్తే బాబాజీ మిమ్మల్ని అసలు పక్కన కూర్చోబెట్టాడండి అన్నారు. నేను ఏమన్నా తెలుసా, బాబాజీ నన్ను స్టేజ్ ఎక్కడ ఇచ్చాడు, నాకు మహానందం అన్నాను. నాకు అసలు స్టేజ్కి అవకాశం ఇచ్చాడు, అది గొప్ప విషయం కాదా? మీకు 10 నిమిషాలు ఇచ్చారండి, అసలు ఎక్కినిచ్చాడు బాబు. ఇలా చూస్తే మన సద్గురు స్పర్శలో ఉంటాం, అలా చూస్తే సద్గురుకు దూరం అయిపోతాం. ఇంత మించి ఇంకేం లేదు ఇక్కడ. ఎలా చూస్తారా అలా చూస్తారా మీకు చెప్తాం. సద్గురు మాత్రం ఎవరిని ఈ వంశం కావాలని నేను తెచ్చుకోడు. అసలు నా ప్రోగ్రాంలో ఎప్పుడు బాబాజీ దగ్గరికి వెళ్దామని ఉండదు. ఈ ప్రోగ్రామ్ కాదు, తిరుమన్నాలయ ప్రోగ్రామ్ అంటే మేము ప్లాన్ చేసుకుని వచ్చాం. అంతకుముందు అక్కడికి వెళ్ళాం బాబు, పండ్రిపురం. అది ఏది ప్రణాళికలో ఉండదు. అసలు మీకు కూడా బాబాజీ రమ్మని కానీ వద్దని కానీ ఎవరికి చెప్పుకుంటారు నాకు తెలిసి. నన్ను పిలవలేదు బాబాజీని అడిగి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. రమ్మని ఎవరు కొట్టు పెట్టరు ఇక్కడ. నన్ను పిలవలేదని ఆగిపోయిన ముడుపులు ఉంటారు. అంటే ఒక సద్గురు యొక్క స్పర్శని ఎంతగా కోల్పోతున్నామంటే పిచ్చి ఆలోచన వల్ల. అందుకే మృత్యుంజయ మంత్రం చదివిస్తారు. ఇప్పుడు ఆ మృత్యుంజయ మంత్రంలోనే ఉంది, త్రైంబకం నిజమహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకం మిగబంధనం వృక్షీయ నామత. దాని అర్థం నా స్టైల్లో నేను చెప్తాను. ఓ వృక్షిదేవత, నువ్వు వచ్చేటప్పటికి నేను సుగంధంతో ఉండాలి. సుగంధిం అంటే సుగంధంతో ఉండాలి. అంటే మనం చచ్చేటప్పుడు ఎలా తెస్తాం, 1-2 మంచంలోనే, చావు రాదు. కొన్ని వందల మంది ముస్లింలు నేను చూశాను. పుట్టులు మంచంలో చూశారు కదా, సుగంధం ఉంటుంది శరీరానికి, భయంకరమైన దుర్వాసన. అలా వద్దు నాకు. నువ్వు వచ్చేటప్పుడు నేను ఎలా ఉండాలి, సుగంధంతో ఉండాలి. 2 పుష్టివర్ధనం. పుష్టివర్ధనం అంటే నా శరీరం నా పనులు నేను చేసుకుంటూ పుష్టిగా ఉండాలి. అంతేగాని ఎవరి మీద నేను ఆధారపడకూడదు. అంటే మరణించేటప్పుడు మృత్యుదేవత వచ్చేటప్పుడు కండిషన్ నెంబర్ 1 పుష్టిగా సుగంధంతో ఉండాలి. ఎవరు? ఆమె కాదు, నేను. మృత్యుదేవత సుగంధంతో కాదు ఇక్కడ పాయింట్. సుగంధిం పుష్టివర్ధనం. ఓకే, అలాగే చెప్పి ఇప్పుడు వచ్చావు. ఇప్పుడు మేము పుష్టిగా ఉన్నాం, సుగంధంతో ఉన్నాం. ఇప్పుడు వచ్చావు, ఎప్పుడు రావాలి? మిగబంధనం అంటే గత జన్మను అనుసరించి వచ్చి ఉన్న కర్మబంధాలు పూర్తయిపోయి ఉంటాయి. యాక్చువల్గా మానవుడి చక్రంలో కర్మబంధం పూర్తయ్యేది 4వ తరంలో. 4వ తరం వస్తే మీకు కర్మబంధం అయిపోయినట్టే. 4వ తరం ఉన్నదా ఎవరికన్నా? నేను ఇప్పుడే మీ శిష్యుడు కోటేశ్వర గారికి వెళ్ళాను కదా, వాళ్ళ ఇంట్లో 5వ తరం అంతా అని చెప్పాడు. 4 దిక్కులేదు, 5 వచ్చారు మీరు అనుకున్నాను. వాళ్ళ ఇంట్లో 5వ తరం బాబులు వచ్చారు. అంటే ఏంటంటే మన బాధ్యత పూర్తయిపోయింది. అంటే మునిమానవుడు 4వ తరం అంటే మునిమానవుడు. మునిమానవుడికి అందుకే మామగారికో తాతగారికో మునిమానవుడు పుట్టినప్పుడు ముగ్గురితో పాలు వేస్తారు. అది మన హిందూ సాంప్రదాయం ఉంటుంది. అంటే అచీవ్మెంట్ కొట్టావు, ఇప్పుడు దాకా బతికామని అర్థం. అయితే ఆ రోజుల్లో 18 ఏళ్ళకి పెళ్లి చేసేవాడు, 16 ఏళ్ళకి అయిపోయాయి కాబట్టి అయ్యేది. ఇప్పుడు మా కొడుకు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి? ఇప్పుడు వాసు కూతురు ఎంత ఉంది, అది ఎప్పుడు పెళ్ళి అవ్వాలి, ఎప్పుడు మునిమానవుడు అవ్వాలి. అందుకని అది చల్లలేదు. అంటే అన్ని బాధ్యతలు పూర్తయి ఉండాలి. మృత్యుదేవత సుగంధంతో ఉండాలి, పుష్టిగా ఉండాలి, అన్ని బాధ్యతలు పూర్తయి ఉండాలి. 3 వారాలు కావాలి. ఎందుకని ఇంకేమైనా వరం ఉందా భూలోకంలో చెప్పండి? ఇంకే వరం లేదండి. మీ కళ్ళ ముందే మొన్నటిదాకా ఎంతమంది కరోనాతో చనిపోయారు మీరు చూశారు. కోటీశ్వరులు అంటుకున్న దిక్కు లేకుండా చనిపోయారు. ఈ 3 మానవుడికి గొప్ప వరం ఎవరిస్తారో చెప్పినా ఈ వరంలోనే రహస్యం ఉంది. సుగంధి, పుష్టివర్ధనం, మిగబంధనం, పూర్వారూపం. ఈ 3 ఉన్నప్పుడు నువ్వు ఆ రాక కూడా ఎలా ఉంటుంది తెలుసా? పూర్వారూపం అంటే దోసకాయ దోసపాదు నుంచి దోస పండు విడిగడినంత సులువుగా, సృష్టిలో అత్యంత సులువుగా చనిపోయే డిటాచ్ అయిపోయింది దోసకాయ. ఇంకేం లేదు. ఆఖరికి ఇంక పైనుంచి ఏం పడ్డా పరమ పవిత్రమైన కొబ్బరికాయ కూడా పైనుంచి పడి పగిలిపోతాయి. దోస పండు ఒక్కటే జస్ట్ గాలికి ఇలా ఉంటుంది. అది కూడా ఇప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు మీకు పీకితే అసలు చెట్టుతో సహా వచ్చేస్తాయి. కానీ పరిపక్వతకు వచ్చాక జస్ట్ గాలికి ఇలా ఉంటుంది. అంత సులువుగా. అంటే ధ్యానంలో కూర్చొని నేను ఇది జాలి, ఇది లోకానికి బాగా అందరికీ సెలవు అనుకొని నేను శరీరంలో విడిచిపెట్టాను టూరుకుని. ఇది మృత్యుంజయ మంత్రం యొక్క అర్థం. చక్కగా పడవచ్చు. నేను బాగా సుగంధి, పుష్టివర్ధన, మేఘబంధనం.
ఓకే, అప్పుడు ఉర్వాలకు నిర్బంధం. ఎవరికి వద్దండి ఈ వరం? కావాలి కదా. ఆ వరం ఇచ్చేవాడు సద్గురువు. ఎలాగే చెప్తారు అందులో మృత్యు మృక్షీయ. ఆ మృత్యు నీకు రావాలంటే ముందు నువ్వు మృక్షి పొందాలి. మృక్షి అంటే విడుదల. నేను విడుదల పొందాలి. ఇక్కడ ఎవరి నుంచి విడుదల పొందాలి? మన నుంచి మనం విడుదల పొందాలి. నిజంగా మనం స్వేచ్ఛ ఉన్నాం అనుకుంటాం, స్వేచ్ఛ లేదు మనకి. ఊరికే బిల్డప్ ఇస్తున్నాం, ఫ్రీ బర్డ్ అని. మానసిక స్వేచ్ఛ, శారీరక స్వేచ్ఛ, భౌతిక స్వేచ్ఛ, మానసిక స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ, మూడు ఉంటాయి. మన ఇంద్రియాలే మనకి స్వేచ్ఛను. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, నేను చాలామంది శిష్యులు చూసి నేను చెప్తున్నా, చాలా అద్భుతం. అసలు ఒక 500 జన్మలు గడిస్తే కానీ సద్గురువు రాడు. ఈ 4 లైన్స్ ఇచ్చేవాడు సద్గురువు ఇంకెప్పుడు ఇవ్వలేడు. ఎందుకంటే సద్గురువే తెలిపేవాడు కాబట్టి. ఎవరు తప్పలేదు మీకు. మీ భర్త తప్పలేడు, మీ భార్య తప్పలేడు, మీ పిల్లలు తప్పలేదు. ఒక్క సద్గురువే దాన్ని తప్పగలడు. తెలిపినందుకు మళ్ళీ పేజీ పెట్టుకుంటున్నారు. తెలిపితే ఒక పేజీ, పట్టుకుంటే ఒక పేజీ. సద్గురువుకి అవసరం లేదు, బాబాజీకి అవసరం లేదు. నేను చెప్తున్నాను మీకు అర్థం కావట్లా. మృత్యు వచ్చిన రోజు తెలుస్తుంది అంట. అప్పుడు నేను మీ దగ్గర ఉన్నాను, బాబాజీ మీ దగ్గర ఉన్నాను, మీరే మీ దగ్గర ఉండరు. చాలా కష్టం ఫ్రెండ్స్. నాకు ఎంత జాలేస్తుందంటే కొంతమందిని చూసి, మీ పేర్లు చెప్పను, ఈ సంవత్సరం ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ ఉంటారు. అదే బాబాజీ మీ దగ్గర జరుగుతుంది. ఏదో జరుగుతుంది. నేను చెప్తున్నా, మీకు కూడా జరుగుద్ది. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీకు కూడా జరుగుద్ది. బీ రెడీ. సద్గురు లీలలు అలా ఉంటాయి. మీరు నిలబడతారా పోతారా మీ చేతిలో ఉంటాయి. నాకే చెప్పారు కదా, ఏంటంటే బాబాజీ అనుకుని అంటారు, మీకు 10 నిమిషాలు ఇస్తున్నాడు ఆయన అన్నాడు. 10 నిమిషాలు ఇచ్చాడా, సంతోషంగా అన్నాడు. మీకు తిప్పాడు. ఇలా చూడండి మీరు. ఏం అర్థందని నాకేం అర్థం చెప్పండి. నేను వేదం లేదైనా, కనీసం ఆయన శిష్యుడిగా చేశానా? ఆయన నుంచి మంత్రం ఆయన తీసుకున్నాను. అలా ఎందుకు ఈరోజు కూర్చోబెట్టి ఆయన గౌరవించాలి, దండేసి గౌరవించాలి. అట్ మై క్వాలిఫికేషన్. నాకు ఇది ఇచ్చారు చాలా. మీరు ఎందుకు అలా ఫీల్ అవ్వడం మై ఫ్రెండ్స్? అందుకే నేను ప్రతి సంవత్సరం కనపడతాను ఖచ్చితంగా. ఇదే ఫీల్ అవ్వ నీకేం లేదు. మిమ్మల్ని వెనక వరుసలో కూర్చోబెట్టారు బాబాజీ. ఈరోజు వెనక్కి అన్నాడు, సంతోషం బయటికి పొమ్మలేదు. కనీసం హాల్లో కూర్చోబెట్టాడు బాబాజీ నన్ను. ఎందుకంటే ఒక సద్గురుకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి, చాలా యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళు ఆర్డర్స్ అనుకుంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఎన్నెన్నో అది మాటలతో చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద యూనివర్స్లో మమేకమై ఉంటారు. ఇక వంశం తేవాలా, లేకపోతే వాసం తేవాలా, లేకపోతే ఏం తేవాలా, వాళ్ళ చేతులు ఏమి ఉండదు. సో నేను చాలామంది సద్గురువులు చూసే భాగ్యం నాకు దొరికింది కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను. మీరు బాబాజీని ఒక్కనే చూసి ఉండొచ్చు, అందుకే మీరు కొన్ని పితలాటాలు ఉండిపోతారు. నేను ఎంతోమంది గురువుల దగ్గరకు వచ్చి ఆ సుగంధం వృక్షి వచ్చే సమయంలో పాడు చేసుకున్నాడు. ఏమంటే పీజీ దాకెళ్ళి చదువు ఆపేయించాను. ఆపేస్తే ఎల్కేజీలోనే ఆపేయండి, లేదా అట్లీస్ట్ 5th క్లాస్లో ఆపేయండి, కొన్ని కనీసం 10th క్లాస్లో ఆపేయండి. పీజీకి వచ్చి చదువు ఆపేస్తున్నాను ఏమన్నా చెప్పండి. సంగీతం నేర్చుకునేటప్పుడు సంగీతంలో సరళేశ్వరాలు ఆపేస్తే మంచిది ఆయన, నాకు బాగా అంటాడు. వాడు పెద్ద రాగాల దగ్గరికి వెళ్ళి వదిలేశాడు అనుకోండి. మా గురువుగారు వాసుని నన్ను ఇలాగే పెడతాడు. మేమిద్దరం అక్కడ దాకా వెళ్ళి మా గురువుగారు కనపడలేదు. అందుకని అనుభూతితో చెప్తున్నాను. మా గురువుగారు రోజు ఫోన్ చేస్తుంటాడు, మాకు రే రండి అంటాడు. ఎందుకని అంత పెద్ద అర్థాలంటే మేము అక్కడ దాకా రీచ్ అయ్యాం. అక్కడ దాకా రీచ్ అయ్యాక గురువు ఇక మేము మొదలడం. కానీ మనం ఏం చేస్తామంటే మనకున్న భౌతిక వాసనతో నన్ను పట్టించుకోలేదు, నా పేరు పెట్టలేదు. ఏదో ఇంక చెప్పాలని మీకు తెలియదా విషయాన్ని ఫ్రెండ్స్? అందుకని మీరు ఒక వ్యక్తికి కాపలా ఉండండి. నేను ప్రతి సంవత్సరం ఇదే చెప్తున్నాను. ఎందుకంటే నా కళ్ళ ముందు ఎంతోమంది పోతున్నారు, వస్తున్నారు. రావడం పోవడం ఒక విషయం కాదు. 500 జన్మలు గడిచాకే సద్గురువు దొరుకుతాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 500 జన్మలు.
తగలెట్టుకోవడం సెకండ్ పని 500 జన్మలో. బాబాజీ నీకు నాకు బాగా అంటే బాగా అంటాడు. ఆయనకేం అవసరం లేదు. ఆయనకి ఎవరు అక్కర్లేదు. వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉంటారు, ఒక పదార్థంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఒకసారి ఆలోచించండి, అక్కడ ఆశ్రమం అలాంటి సమయంలో డిస్కస్ అయిపోవడం ఏంటి, ఇక్కడ ఎవరో ఒక ఆయన పిలిచి ల్యాండ్ ఇవ్వడం ఏంటి, ఇదంతా మాటలు అవుతుందా చెప్పండి? కొన్ని సాధ్యమా లేదు చెప్పండి? మీరు ప్రయత్నం చూద్దాం. ఇదంతా ఒక సద్గురువు యొక్క మిషన్. అందుకని మీ భౌతికపరమైన ఆలోచనలు, మీ భౌతిక వాసనలు సద్గురువు దగ్గరకు తేకండి. తెచ్చారో మీకు మృక్షి లేదు, అంటే విడుదల లేదు. చూడండి, మొత్తం మీకు కావాలంటే సుగంధం, పుష్టివర్ధనం, నిరుబంధనం, పూర్వారంభం, ఈ 4 వరాలు కావాలంటే మృత్యుకి మృక్షినివ్వాలి, మీరు విడుదల ఇవ్వాలి. అంటే మీకు మీరు విడుదల ఇచ్చుకోవాలి. బాబాజీ నన్ను పట్టించుకోలేదు, మనకు మండుతుంది కదా, ఓకే నో ప్రాబ్లం, నోరు మూసుకోరా, పట్టించుకోకపోయింది. సద్గురువు ఈరోజు మనం కలిసాం చాలు అని మీకు మీరు గైడ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు అలాగే ఉంటాను. అది చాలా చాలా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. మీకు మీరే నాశనం చేసుకునేవాళ్ళు, మీకు మీరే బాగా చేసుకునేవాళ్ళు. కృష్ణుడు చెప్తారు కదా, ఉదరేదాత్మ ఎవరిని వాడే బాగా చేసుకుంటే ఎవరిని అన్నీ నాశనం. ఎవరికి నష్టం? చెరువు మీద అడిగి నీళ్ళు తాకపోతే ఎవరికి నష్టం చెప్పండి? నాకు అర్థం కాదు. చెరువు మీద అడిగాడు, అది కొంచెం పచ్చిగా ఉంటుంది, మంచినీళ్ళు చెప్పుకుంటుంది, నీళ్ళు తాగలేదు, ఎవరికి నష్టం? ఆ చెరువు నువ్వు కాదు ఇంకోటి వస్తాడు, వాడు కాదు ఇంకోటి వస్తాడు. చెరువుకు ఎవరు అవసరంలే, అది ప్రకృతి సహజత్వం. ఆ చెరువు పేరే సద్గురువు. ఎందుకంటే ఆ చెరువులో నీళ్ళు పోసేది తాగేవాడు కాదు, మిషన్, యూనివర్స్. ఒక శర్మగా జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఇంత పెద్ద ఆశ్రమానికి ఆయన ఎవరైనా ఇస్తారండి? చెప్పండి, ₹1,00,00,000 20 ల్యాండ్స్ ఇస్తారా? అంత విశ్వాసం తెస్తారా? అంటే మిషన్లో నడుస్తుంది ఇది. మీకు భౌతిక కాళ్ళకు అర్థం కాదు ఇది. కనుక ఈ జర్నీలో మీరు నిలబడాలంటే, మీ యొక్క మృక్షుని మీరు పొందాలంటే ఎవడో తెలిపేవాడు లేడు, మీకు మీరే తెలుపుకోవాలి, మీకు మీరే గైడ్ చేయాలి. మీ లోపల కలుగుతుందో ఏదో బాగా వేసిన కలుగుతుంది అని. పాపం సద్గురు చాలా దయామయుడు, అర్థం చేసుకొని మీకు క్షమించేస్తుంటాడు. అది కూడా దాటి వెళ్ళిపోతే ఇంకేం చేయలేడు. అందుకే నేను మీకు ఒకటి చెప్తాను. రామకృష్ణ పరమహంస వివేకానందుడి యొక్క గురు శిష్యుల యొక్క అద్భుత బంధాన్ని మీరు గమనించండి. రామకృష్ణ పరమహంస మీకు తెలుసలేదు, వివేకానందుడికి టార్చర్ చేశాడు. టార్చర్ తింటున్నాడు, బుద్ధిలోనాడు, ఎందుకు వచ్చాడు అనేవాడు. వివేకానందుడు తిట్టాడు కదా, వెళ్ళిపోయాడు. మళ్ళీ 2వ రోజు వచ్చాడు. ఎందుకు సిగ్గులేదా, ఎందుకు వచ్చాడు అనేవాడు. నీ పనులు చేసుకోవాలి, నా పని చేసుకుంటాడు. వదిలేవాడు కాదు గురువుని. ఎన్ని గొడవలన్నా ఉండని అంటే ఏమండి, ఎన్ని గొడవలన్నా ఉన్నది. మీ బిడ్డలు మీరు వదులుతారండి? మీ బిడ్డ మిమ్మల్ని ఎంత హింసిస్తాడో, ఇబ్బంది పెడతాడు. మీ అమ్మాయి ఎవరితో లేచిపోతుంది, అయినా సరే వెళ్ళిపోయి బతిలాడుకొని కాపాడడం చేస్తారులే అని కాంప్రమైజ్ తెస్తారే కదా. ఒక మానవ సంబంధం ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు సద్గురు శిష్యు సంబంధం ఇంకెంత స్ట్రాంగ్ ఉండాలి? మీరే చెప్పండి. ఏమన్నానండి, నేను నిన్ను వదలా అంతే. వదలా బొమ్మాలి, వదలా. వర్కటి ఏమంటారు దీన్ని? మిమ్మల్ని గురువు పట్టుకోడు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బాబాజీ లాంటి సద్గురు గురు శిష్యుని పట్టుకోడు. మీరు మార్కెట్లో ఆయన తెలుసు కదా, కోతి ఎప్పుడు పిల్లల్ని పట్టుకోరు. పట్టుకుందంటే ఆ కోతి ఆ పిల్ల 2 అక్క చచ్చిపోతాయి. ఆ కోతిని పిల్ల పట్టుకోవాలి, అది రూల్, అది ప్రకృతి నియమం. ఎందుకంటే దీన్ని 4 చేతులు పారిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ, ఆ కొమ్మ నుంచి ఆ కొమ్మ పారిపోవాలి. ఇది దీన్ని చూసుకోవాలి, ఆ కొమ్మను చూసుకోవాలా. ఇక్కడ బాబాజీ మిమ్మల్ని మీ ఆకలి తెచ్చారా లేకపోతే చూడాలా? చెప్పండి. గురువు యొక్క దృష్టి మీ మీద ఎప్పుడు ఉండదు. మీ దృష్టి గురువు మీద ఉండాలి. మెలారామ కథ తెలుసు కదా, భరద్వాజ మాస్టర్ ఎంత బాగా రాశారు. మెలారామ స్టోరీ చదవండి బుక్. మెలారామ బుక్ చదివితేనే అసలు శిష్యుడు ఎలా ఉండాలో అర్థం ఉంది. ఎంతమంది చదివారు చదివారు దయచేసి? అందరూ బాగా చదివారు. దయచేసి చదవండి. అసలు గురువు అంటే ఏంటో అర్థం అవుతుంది మీకు. బాబాజీ గురువులా కనపడుతుంది. మా అప్ప వాళ్ళ గురువు మెలారామ.
మిలారెప అనుకుంటా, మిలారెప. దయచేసి చాలా నవ్వుతుంది, చాలా చోట్ల దొరుకుతుంది. మీకు కావాలంటే మా వాసు ఏర్పాటు చేస్తాం, బాబాజీ దగ్గర ఉంటాయి. ఒక 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 గురువు ఎలా ఉంటాడో చావబట్ట మార్ప ఆయన శిష్యుని వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు తెలుసా మై ఫ్రెండ్స్? తిండి తింటే మానేస్తాడు మార్పడ్డాడు. ఆయన భార్య అంటే వాడు ఉన్నవాడిని చావగొట్టావు, వాడు పారిపోయాడు, ఇప్పుడు ఎందుకు వాడు ఎంత ఏడుస్తా ఉంటే లేదు లేదు వాడు వస్తాడు అంటే. ఎందుకంటే ఆ గురువు యొక్క ప్రేమ బియాండ్ ఉంటుంది. అది కళ్ళకి అర్థం కాదు. అయినా సరే మార్ప అని ఎలా వదలలేదు. అసలు ఎంత హింసించాడు మీకు తెలుసా? అడుగుతుంది ఆయన భార్య, రోజు ఆయన భార్యతో ఆయనకి గొడవే. ఎందుకంటే నా బిడ్డను అలా హింసిస్తారని అంటే వాడి కర్మలు నువ్వు తీస్తావా? ఎందుకంటే ఒక సద్గురు తిట్టాడంటే సిటీ సార్ చక్కబెట్టి ఎందుకు తిట్టాడు చెప్పండి? వాడి కర్మలు ఎవడు తీస్తాడు? మనకేం కనపడుతుంది? అయ్యో నన్ను ఎందుకు కొట్టాడు, అవసరం కొట్టాడు అంటారు. అది రాదు మై ఫ్రెండ్స్. ఒక సద్గురువు దెబ్బ పడితే మనలో ఏదో లోపం ఉందని చెక్ చేసుకోవాలి. అది నన్నాడని చెప్పేస్తే ఏంటిది? బాబాయ్ కొడుకా, మొగుడా, గురువా? అత్యంత తక్కువ చేస్తాం మనం గురువు పట్ల మాట. అసలు మీరు సద్గురు గారిని బుక్ చదివి ఉంటారు నాకు తెలిసి, ఊరికే నాకు తిరగేసి ఉంటారు. నేను చాలాసార్లు చదివాను ఆ బుక్. బాబాజీ రాసిన సద్గురు గారిని చదవండి. అసలు గురువు యొక్క గొప్పతనం అర్థమవుతుంది. మిలారెప చదవండి, శిష్యుడు యొక్క ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఆ రెండే మీ జీవితానికి దేవుడు. అయినా సరే అంటే వాడి కర్మలు తీయడానికి వాళ్ళు తప్పన పడుతుంటారు. ఏదో తిట్టో కొట్టే వాడి కర్మలు తీయాలి అంటే. కనుక మై ఫ్రెండ్స్, మృత్యుంజయ మంత్రాన్ని మీకు కావాలి అంటే, మీకు ఆ వరం కావాలి అంటే ఒక్కటే మార్గం నాకు తెలిసి. మృక్షి అంటే విడుదల. మృక్షియ మృత్యు ఏమి ఇవ్వాలి? విడుదల ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? మృక్షియ మామృత అంటే అమృతం వైపు తిరిగిపోతాం. జస్ట్ చిన్న లైన్ అనమాట. అమృతం వైపు ఇలా తిరుగుతాం. విడుదల కానీ ఇచ్చుకోలేదనుకోండి, ఇంకా అమృతం వైపు తిరిగేది లేదు. నా అనుభవంతో నేను చెప్తున్నాను, ఒక సద్గురు దొరకాలంటే 500 జన్మం పడుతుందని ఒక ఆధ్యాత్మికంగా చెప్పబడింది. మళ్ళా మన జీవితంలోకి వాళ్ళు మళ్ళా రారు. చిన్న చిన్న భౌతిక అవసరాలకి, భౌతిక విషయాలకి సద్గురు యొక్క స్పర్శని, సద్గురు యొక్క దగ్గరతనాన్ని కోల్పోకూడదు. చాలా బాధపడతారు మీ సో చాలా చాలా ప్రేమ అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది ఎందుకు ఇంత చిన్న చిన్నటికి ఇలా అయిపోయారు అనుకుంటాను. ఏం చేస్తుంది? ప్రారంభం అంటారు దాన్ని. బుద్ధి కర్మానుసారమే, బుద్ధి అలా పనిచేస్తుంది. కనుక మీరు ఏమన్నా చేసుకొని ఆయన తిట్టుకోండి, కొని మీ బాబాజీతో తగ్గుతాడండి, ఓకే నేను ఒప్పుకుంటాను. బాబాజీతో మీకు నచ్చలేదు అలాగండి, తిండి తిన్న మానేయండి, నోరు పుస్తకం కూర్చోండి వాళ్ళు అంతే, ఇంకేం చేయకుండా ఎత్తుకుంటూ వస్తాడు. ఆరాధాకి వెళ్ళకండి, అది నేను చెప్పేది. గురువు యొక్క ఆరాధాకి వెళ్ళారా మీకు తెలుసా? గురువు ఏడుస్తాడు. ఎంత ఏడుస్తాడో మార్ప. పోతే శనిపోయిన అన్నం ఏడుస్తాడు. మీకు తెలుసా? మీ బాబాజీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని బాబాజీ తలుచుకొని ఏడుస్తారని మీకు తెలుసా? ఏడుస్తారండి. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే తయారయ్యారు. నాకు ఒక శిష్యురాలు ఉండేది, నేను తిట్టాను ఒకసారి. తిరిగితే జెండా పట్టుకొని వెళ్ళిపోయింది, జెండా తీసేసింది. అది వాళ్ళ ధ్యానం నా ఫోటో కూడా తీసేసింది. నేను నెల రోజులు నేను మనిషిగా వెళ్ళిపోయాను. మాట్లాడుతుంది ఏంటి నువ్వెందుకు ఫీల్ అవుతుంది? పోతే పోయిందిగా, ఆమె ఎందుకు ఏడుస్తావు? మీకు ఇంకా 3 మంది మాస్టర్స్ ఉన్నారు, మీరు ఎందుకు ఏడుస్తా ఉంది? ఒకళ్ళ తయారు చేయాలంటే ఎంత కష్టం మీకేం తెలుసు? వాళ్ళ మీద ఎంత ఎఫర్ట్ పెడతాము మేము తెలుసా మై ఫ్రెండ్స్. వాళ్ళతో గంటల ఫోన్లో మాట్లాడాలి. వాళ్ళ యొక్క చాదస్తాలు, వాళ్ళ యొక్క దరిద్రాలు, వాళ్ళ యొక్క తాపాలు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే వాళ్ళ మొదలష్టాలన్నీ మేము వినాలి.
మళ్ళీ వాటిని అది కాదు నాన్న అని దువ్వి ట్రైన్లో పెట్టాలి. ఎన్ని బాధలు. చిన్న విషయం కాన్ఫరెన్స్ ఒక కొండ తయారు చేయడానికే బోడి ఒక 4 గంటలు పడుతుంది. ఒక మనిషిని తయారు చేయడానికి ఎంత కష్టపడాలి ఆలోచించింది. అందుకని గురువు ఆరాల నుంచి దూరం అయితే మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నా అనుభవం నేను చెప్తున్నాను. నేను 4 రోజులు ఆమె కోసం బాధపడ్డాను. తర్వాత మళ్ళీ అలాంటి వ్యక్తి ఇంకొకటి తయారు చేసుకున్న తర్వాత క్రమక్రమంగా మర్చిపోయాను. మళ్ళా తర్వాత వచ్చింది ఆమె. ఎందుకంటే బయటకు వెళ్తేనే తెలుస్తుంది ఎప్పుడైనా. మళ్ళీ వచ్చింది. ఆ వైబ్రేషన్ లేదు, ఆ కనెక్టివిటీ లేదు. నేను కలుద్దామన్నా కలపలేకపోయాను. ఎందుకంటే మా అందరూ అనుకోవాలి ఇవన్నీ. కలుద్దామన్నా కలపలేక ఇంకా. ఎందుకంటే కలిపింది మేము కాదు కాబట్టి. గురు శిష్యుల బంధాన్ని మించిన సంబంధం సృష్టిలో లేదు. రాధాకృష్ణ అందరు లవర్స్ అనుకుంటున్నారు, కాదు, వాళ్ళు గురువులు. 4 రకాల గురువుల గురించి బాబాజీ సద్గురు గారు రాశారు, చదవండి. 4 రకాలు ఉంటారు అందులో. 5 రకాల గురువుల గురించి కూడా రాశారు. సో ఏదైతే గురువులు ఎలా ఉంటారో మనకు అనవసరం. ముందు మనం ఎలా ఉండాలో తేల్చుకోండి. కోసేవా నన్ను అడ్డంగా కోసే నిష్పత్తి చేసుకో, నాకు జ్ఞానాన్ని బోధించు. అసలు మీరు ఎందుకు వచ్చారు ఫస్ట్ తెలుసుకోండి. గురువు దగ్గరికి ఎందుకు వచ్చారు ఫస్ట్ ఈ క్లారిటీ రానంత వరకు మీరు ఒక్క అనుభవం కూడా మీకు దగ్గర గురువు దగ్గరికి ఎందుకు వచ్చారు? డబ్బుల కోసం వచ్చారా, కీర్తి కోసం వచ్చారా, లేకపోతే ఇంకా ఎంజాయ్మెంట్ కోసం వచ్చారా, దేనికోసం వచ్చారు? ఎవరైనా వచ్చేది ఫస్ట్ జ్ఞానం కోసం. అవునా కదండి? ఇంకొక ఆలోచన ఉండదు. ఒక సద్గురువు దగ్గరికి మనం అట్రాక్ట్ అయ్యేది పర్పస్ ఏంటంటే జ్ఞానం కోసం. ఆ జ్ఞానం కోసం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ గురువు ఆ జ్ఞానాన్ని అందిస్తాడు. అక్కడితో ఫిల్ఫిల్ అయిపోతాడు. కానీ ఆ గురువు సద్గురు పక్కన కూర్చోబెట్టుకుంటాడు, ప్రేమనిస్తాడు, తనలో కలుపుకుంటాడు. దాంతో ఏమవుతుందంటే ఈ జ్ఞానం కాస్త రివర్స్ అవుతుంది అనమాట. తాము పెరిగింది కింద నుంచి. గురువుని స్నేహితులు అనుకుంటారు. మీకు గురువు చదివించిన మీరు దయచేసి తీసుకుంటాడు, ఆయన ఇస్తాడు. మీ గురువు చదివిస్తాడు, మీకు గుర్తుపెట్టుకోండి. అస్సలు తీసుకుంటాను. అలాగే అంతే. నేను ఎప్పుడన్నా బాబాజీ గారు చదవకుండా చూసారా? నేను చాలా రెస్పెక్ట్గా ఉంటాను. ఎందుకంటే నాకన్నా ఆయన సీనియర్. ఒక సీనియర్ మనకు చదివించాడంటే మీరు ఎక్కకూడదు పైన. ఆ రెస్పెక్ట్లోనే ఉండాలి. అది ఇవ్వడమే మన అదృష్టం భావించుకోవాలి. కానీ ఫ్రెండ్స్ మీరు ఏమన్నా చేసుకోండి, సరే మధ్య మధ్యలో చాలా జరుగుతుంటాయి, నేను కాదనలేదు. కొన్ని అవమానాలు జరుగుతుంటాయి, మీకు కొన్ని బాధలు జరుగుతుంటాయి, మీకు మనసు ఉంది కదా, కింద పడుతుంటాడు, మీద పడుతుంటాడు, ఏమన్నా చేయండి, కోతి పిల్లలాగా ఉండండి అంతే. ఆయన ఆడవాళ్ళనే ఉండండి. మిమ్మల్ని పిల్లలేదు, బర్త్డేకి పిల్లలేదు, ప్రోగ్రామ్కి పిల్లలేదు, వచ్చేయండి. ఆ చొప్పు స్టాండ్ అది కూర్చోండి, ముష్టోళ్ళ కూర్చోండి బయట. అది శిష్యుడు అంటే. అంటే నన్ను పిల్లలేదు, నేను ఎందుకు కావాలి? వేరంటా ఏమన్నా వాసు చాలా కోల్పోతారు ఫ్రెండ్స్. మీరు మీకు అర్థం కాకుండా పైకి వెళ్ళినాక ఏడుస్తారు, మీరు ఏడుస్తారు. పైకి వెళ్ళినాక ఇప్పుడు అసలు మీకు తెలుసా దారం ఎందుకు ఉంటుంది తెలుసా? పొందంలో చెప్పండి ఎందుకు ఉంటుంది? అన్ని కలపడానికి కదా. మనం పైనుంచి వచ్చేటప్పుడు పెద్ద దారం ఇస్తాం మనకి. ఎందుకండి అంటాం. బాబు భూలోకం అంటున్నాం కదా, ఒక్కొక్క పువ్వు పుచ్చుకుంటా. ఇది ఒక్కొక్క జ్ఞానం అన్నమాట. ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క జ్ఞానం. ఇందులో బంచ్ ఉంటుంది, బంచ్ పెద్ద అందమైన పువ్వు, అది సద్గురువు అన్నమాట. ఇవన్నీ కూర్చుకుంటా అని చెప్తారు. అంటే మీకు మనం కిందకు వచ్చినప్పుడే రాకుండా ఫిక్స్ అవుతుంది. నువ్వు వేదానంద బాబాజీ అన్న పువ్వు దగ్గరికి వెళ్ళాలి, ఇందులో దారం ఇస్తున్నాం, జాగ్రత్తగా దాన్ని అందులో ఆ పువ్వులు ఎక్కించుకొని ఆయన ఇచ్చిన జ్ఞానామృతాన్ని పుచ్చుకొని దండ వేసుకొని పైకి రా. అందుకే చచ్చినోడికి కంపల్సరీగా మెడలో ఏమేస్తారు? దండ వేస్తారు. దాని సింపుల్ అదే. చనిపోయినోడు పైకి వేస్తాడు కదా, మనం ఇలా వెళ్తాం, దండ ఇలా వేసుకొని వస్తాం పైకి. నా దండ అయితే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే నేను అందరూ గురువులు సేవించుకుంటాను, అందరి జ్ఞానాలు దాచుకుంటాను. ఓకే, ఒక మొదలస్తు శిష్యుడు ఎవరో పక్కన పెట్టండి, వాడి దండ ఎలా ఉందో చూద్దాం. దారము ఒక పువ్వు, దారము ఒక పువ్వు, దారము ఒక పువ్వు, పువ్వు గంపెడు పువ్వు ఇచ్చి
2 మూరలు దారం ఇస్తే భూమి మీదకి వెళ్ళి నువ్వు ఏం పట్టుకొచ్చావు ఏయిరా అంటే నన్ను భోజనానికి పిలవలేదు దానికి పూ లేదు. చూసారా? అంటే గురువుని ఇచ్చి జ్ఞానాన్ని పట్టుకొచ్చుకోవాలని పంపిస్తే ఈ తాడు పేరు ఏంటంటే పాసం అన్నమాట, జీవితం ఇది. పంపిస్తే మనం మొండి దాంతో వెళ్తాం. మొండి దండ అంటే 1 పువ్వు 2 పువ్వు 3 పువ్వు 4 పువ్వులు 4 పువ్వులే మీకంతా దారమే. ఏమో నీకు గంపెడు పూలు ఇస్తే 4 పూలతో చచ్చావేంటి? ఎన్ని పూలు ఇచ్చారు మీ బాబా చెప్పండి. నాకు తెలిసే నేను ఒక 4 పూలు వేసుకున్నా బాబాజీ దగ్గర, 4-5 పూలు వేసుకున్నాను. బాబాజీతో 4 వారు 10 పూలు వేసుకోండి, మీకు కొన్ని 100 పూలు ఉంటాయి. వెయ్యి ఇప్పుడు పోయిన వాళ్ళకి ఆ పూలు లేదంటే కదా. ఎవరు మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఇది కార్యక్రమం అనుకుంటున్నారు, మీరు భ్రమలో ఉన్నారు. ఇది కార్యక్రమం కాదు. కార్యక్రమం అయితే ఊళ్ళో జనాలందరూ పాంప్లెట్ పంచి దాదాపు 500 మంది నిండిపోతారు. భోజనాలు పెట్టడం అంటే కోటేశ్వర గారు పిలిస్తే రానోళ్ళు ఉంటారా? మీకు మాత్రమే ఎందుకు పిలిచారు ఇక్కడ? అక్కడక్కడ శ్రీడి తీసుకెళ్ళి మిమ్మల్ని దర్శనం ఎందుకు చూపించాడు? అది పువ్వు కదా చెప్పండి. బాబాజీతో కలిసి మీరు అనుభవం పొందారు, అది పువ్వు కదా? బాబాజీతో కలిసి మీరు జర్నీ చేస్తున్న పూలు ఎన్నో ఉన్నాయి, లెక్క తీయండి ఒకసారి. ఒక డైరీ తీసుకొని బాబాజీతో నేను గడిపిన ఆ మధురమైన జ్ఞానామృతం ఎక్కడ లిస్టు తయారు చేయండి. ఫస్ట్ వారం ఒకసారి చూసుకోండి. అప్పుడు మీరు ఏమి పొంది ఉన్నారో మీకు అర్థమవుద్ది. లేకపోతే కృతజ్ఞత లేని మానవుడు అయిపోతాడు. లిస్టు తయారు చేయండి దయచేసి. బాబాజీ పరిచయం దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈయన వల్ల మనకి ఏంటి లాభం? లాభం నెంబర్ 1 ఫస్ట్ డే ఉంటుంది కదా, అదేదో ఉంటుంది కదా, రాసేయండి. లాభం నెంబర్ 2 హిమాలయం వెళ్ళారు కదా, లాభం నెంబర్ 3 మానసరోవరం వెళ్ళారు కదా. ఏమయ్యా ఇందాక చెప్తున్నారు బాబాజీతో మానసరోవరం వెళ్ళి ఆ సాగరు మేడము బాబాజీతో మానసరోవరం వెళ్ళి వాళ్ళు ఎంత పెద్ద పువ్వు అది ఎంత ఉంటుంది, క్యాలీఫ్లవర్ సైజ్ ఉంటుంది. అది జీవితంలో అచీవ్మెంట్ కాదా? నేను ఎవరు తీసుకెళ్తాను మానసరోవరం చెప్పండి, నాకు అర్థం కదా. మీకు ఇప్పుడు ఇస్తాను తీసుకెళ్ళండి నన్ను చూద్దాం. అది అక్కడ ప్రణాళికలో ఉంటేనే అవుతుంది. ఎంతమంది కావాలో మీకు తెలుసా ఫ్రెండ్స్? ఒక సినిమా తీయాలంటే, ఒక హీరోని సెలెక్ట్ చేయాలంటే ఎన్ని అపాయింట్మెంట్స్ తీసుకోవాలి, ఎంతమంది వాడి ఇంటి చుట్టూ తిరగాలి, అప్పుడు హీరో తీసుకొచ్చి 4 షాట్లు తీయడానికి ఎంత కష్టపడాలి ఒక 3 గంటల సినిమాకి. అలాంటిది మనల్ని ఒక సద్గురు చేర్చడానికి మన వెనక ఎంతమంది దేవతలు కర్మదేవతలు కష్టపడి ఉంటారు మీకు తెలుసా? అందుకని దయచేసి మీరు మాయలో పడకుండా ఉండాలంటే, మాయలో పడతాను నేను చెప్తున్నాను, మళ్ళీ పడకుండా ఉండాలంటే కూడా టిప్స్ చెప్తాను. ఎందుకంటే నేను అలా పాటిస్తాను. బాబాజీతో నా కళ అనుబంధం ఒక పేపర్ కొద్ది నేను రాసుకోండి. ఆయనతో మీరు గడిపిన మొట్టమొదటి రోజు ఫస్ట్ పరిచయమైనప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అంటే మీకు కలిగిన లాభం. నెంబర్ 2 మీ జీవితంలో ఏదో ఉంటుంది కదా, బిడ్డ పుట్టడం, పోయిన తిరిగి రావడం, లేకపోతే బాబాజీ బ్లెస్సింగ్స్ వల్ల మీకు ఇది కలగడము, తర్వాత ఫలానా యాత్ర చేసినప్పుడు ఫలానా లాభం రావడం, ఇలా ఒక 20, 30, 40 ఉన్నా కనీసం ఉంటాయి కదా. అది కనీసం ఇక్కడ మంచి వంకాయ కూడా భోజనం పెట్టాడు అదంతా ఉంటుంది కదా, ఏదో ఒకటి. అలాగే ఒక లిస్ట్ తయారు చేయండి. లిస్ట్ తయారు చేసి వారానికి ఒకసారి వాటిని పైనుంచి కిందకి చదివి ఒక్కడికి థ్యాంక్స్ చెప్పండి. ఒకే ఒక్కడు. ఎవరు తెలుసా? ఓ మహాదేవ, ఇటువంటి గొప్ప గురువుని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పండి. ఏం అక్కర్లేదు. ప్రకృతి యొక్క దివ్యత్వం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? నేను మళ్ళా చెప్తున్నా మీకు, మీరు బాబాజీని ఎంపిక చేసుకోలేదు, బాబాజీ మిమ్మల్ని ఎంపిక చేసుకోలేదు, బాబాజీ ఆ కోటేశ్వరరావుని ఎంపిక చేసుకోలేదు, కోటేశ్వరరావు బాబాజీని ఎంపిక చేసుకోలేదు. భ్రమంలో జీవించకండి. మిషన్ మిమ్మల్ని ఎంపిక చేసింది. మిషన్ బాబాజీ ఎప్పుడు అనుకుంటారు? సద్గురు మిషన్ అంటారు కదా, ఆ మిషన్ ఎంపిక చేసింది. మిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు మీకు తెలుసు కదా? కొన్ని 100 మంది సభ్యులు ఉంటారు. బాబు నాయన కోటేశ్వరరావు నీ దగ్గర పలానా ఆయన వస్తారు రెడీ ఉండి
పైనుంచి వాళ్ళ నాన్నగారు ఆత్మ ఎవరు ఆత్మ ఇందాక నేను చెప్తున్నారు నా ఊరికి అందరించింది. బాబాజీ అంట ఏంటి సార్ అన్నాడు, కోటిబాబు అన్నాడు. కోటిబాబుని పైకి రమ్మని అన్నాడు. యాక్చువల్గా బాబాజీ ఎప్పుడు కోటిబాబు అనరు. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బియాండ్ స్క్రీన్ ఏమిటో చెప్తున్నా. అది బాబాజీ చెప్పరు, మీకు చెప్పకూడదు కూడా. ఇందాకే చెప్పారు నేను చెప్పకూడదని. నేను చెప్పచ్చు, ఎందుకంటే నేను మీ రూట్స్లో లేదు, నా స్కూల్ లేదు కాబట్టి. కోటిబాబు అని ఎందుకు పిలిచాడో మీకు తెలుసా? ఇంతవరకు బాబాజీ ఆయన ఎప్పుడు కోటిబాబు అని పిలవలేదు. కోటేశ్వరరావు అని ఇంకోటే సంథింగ్ పిలుస్తారు. కోటిబాబు ల్యాండ్ ఇచ్చాడు అని బాబాజీ అన్నారు. అది ఎందుకు అన్నారో చెప్తాను. ఆయన నాకు ఇందాక వాళ్ళ ఇంట్లో చెప్తుంటే నేను కోటిబాబు అని ఎవరు పిలిచేవాళ్ళు అంటే, ఎవరు పిలిచేవాడు సార్ చెప్పబడ్డానన్నా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి బాబాజీకి స్థలం ఇవ్వాలని ఒక కోరిక ఉంది. ఆ కోరికని వాళ్ళ నాన్నగారు ఆత్మ ఆ కొడుకు ఇచ్చాడు. ఎందుకంటే తండ్రి రుణం తెచ్చడం అనేది కొడుకు అదృష్టం అని చెప్పకూడదు. ఆయన తండ్రి కోరికను ఇచ్చాడు. ఓకే, తండ్రి ఇంకా 500 గజాలు అడిగితే నేను పెద్ద బిట్టే ఇచ్చాడు. అంటే మరి ఆ రోజుల్లో అది, ఈ రోజుల్లో ఇది కాబట్టి. అప్పుడు బాబాజీ ఆయన్ని కోటిబాబు అని ఎందుకు పిలిచారంటే బాబాజీ యొక్క చైతన్యానికి వాళ్ళ నాన్న కనెక్ట్ అయి పిలిచాడు. అదే అసలు సంగతి. అంటే ఫాదర్ ఇస్ వెరీ హ్యాపీ. అతని ఫాదర్ హ్యాపీ అవుతాడు అక్కడ. ఎందుకని నేను చేయలేకపోయాను, నా కొడుకు చేశాడు. చూసారా ఇప్పుడు మీ అబ్బాయి 10th పాస్ అయ్యాడండి, ఏం చెప్తారు మనం? మా అబ్బాయి చెప్తాను చెప్పా. యూట్యూబ్లో మీ అబ్బాయి ఏదో నేమో అవుతున్నాడు, మా అబ్బాయి చూడండి అందరూ ఫార్వర్డ్ చేస్తాను నేను. అలాగా వాళ్ళ నాన్నగారు ఉన్నత తలాల్లో మా అబ్బాయి చేస్తున్నది ఒక కార్యం చూడండి. లేకపోతే నేను వైజాగ్ నుంచి నేను వస్తాను ఆయనకి. అసలు మన ఈ ఊరు వస్తాం, గంపలు కూడా ఎందుకు వస్తాం? ఇది పెద్ద ఊరా? అందరం ఎందుకు వస్తాం చెప్పండి? ఆయన చేసిన ఒక పుణ్యకర్మల్ని మనం వచ్చాం. ఆయన చేసిన పుణ్యకర్మని వాళ్ళ నాన్న ఆనందంతో పొంగి బాబాజీ నోటి ద్వారా పలికించాడు ఆ కోటిబాబు అన్న పేరు. దాన్ని నాకు ఆయన చెప్తున్నప్పుడు నాకు స్ట్రైక్ అయింది. బాబాజీ చెప్పాను పిలిచానంటే ఎప్పుడు వెళ్ళలేదండి. నేను కోటిబాబు అని ఎవరు పిలుస్తానంటే మా నాన్నగారు అన్నాడు. మీ నాన్నగారికి కోరిక కదా, అది తెచ్చావు కదా, వచ్చింది ఆయన నోట్లో నుంచి. For further information and blessings, like, comment.